టు బ్యాక్ సాయమ్మ కిచెన్. అమ్మ బాగున్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. ఇక మంచి రెసిపీతో వచ్చాను ఇప్పుడు. ఇక తొక్కపప్పు, కొత్త పప్పు వచ్చేసింది కదా, మినపప్పు. తొక్కపప్పు ఇదిగో నానబెట్టుకుని కడుక్కున్నాను. ఇదిగో గారేద్దామని చెప్పి ఇదిగో ఇందులో కొంచెం ఇదిగో జీలకర్ర వేస్తున్నా. ఏమ్మా, నీకు కొట్టిన ఇది సాల్ట్ ఉంది కదా, అది కూరలోకి వాడతాను. ఇలా గారెలో కట్టేసుకున్నప్పుడు ఇగో ఈ సాల్ట్ వాడతాను, ఎందుకంటే అందులో కరగదు కదా గమ్ముని, మళ్ళీ కరగదని భయం వేసి. ఓకేనమ్మా, ఇదిగో కొత్త పిండి కదా, ఎందుకంటే గమ్ముని ఏ నూనెన్నా లాగుద్దని ఇదిగో కొంచెం వరిపిండి వేస్తున్నాను. అప్పుడు బాగుంటుంది, గారి నిలబడద్ది, కరకరలాడద్ది. ఏమా, ఇదిగో ఎంతో కాదు బుల్లి కాసుడు ఇదిగో కలిపేసి అక్కడ పెట్టుకున్నప్పుడు పొయ్యి అంటిస్తా. ఓకేనమ్మా, బాగుంటుంది. తొక్కపప్పు కడుక్కోవడానికి ఇబ్బంది అని చెప్పి గుళ్ళోడేస్తున్నారు కదా, గారికి మరి సూపర్ ఉంటుంది తొక్కపప్పు. ఆలస్యమని చూసుకోకుండా ఉంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్స్ కింద ఉంటుందని చెప్పి ఇడ్లీ పప్పు పోసుకున్నాం అనుకో, ఆ ఇడ్లీ పప్పు పోసుకున్నప్పుడు ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా పోసుకుని చక్కగా పిల్లలకి వచ్చేటప్పుడు గమ్మున ఒక 4 గారెలు వేసి పెట్టామనుకో, వాళ్ళ ఆకలి తీరుద్ది, ఆనందం మిగులుద్ది. అయ్యి బాబా మా అమ్మ వేసింది గారని చెప్పి బయట నూడిల్స్లు గివుడిల్స్ అని తెచ్చుకోకుండా చక్కగా ఇదిగో ఎంతో కాదు ఇడ్లీ పిండి రుబ్బేసుకున్నాక ఒక్క గ్లాసుడి పిండి ఇదిగో. అమ్మా చూడు ఎంత బాగుందో. ఇదిగో తొక్కపప్పు వెలిగిస్తున్నానమ్మా. ఇదిగో నేను ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడతాను. యూట్యూబ్లో మాట్లాడతాను స్టైల్గా, ఇంగ్లీష్లో మాట్లాడతాం గట్ట ఏమీ రాదు. నాకు ఎలాగొచ్చో అలాగే. నేను పల్లెటూరులో పుట్టాను, పల్లెటూరు పక్కనే తణుకులో పెరిగాను ఏమ్మా, అందుకని నాకు ఎలాగొచ్చో అలాగే మాట్లాడతాను. ఇదిగో నూనె పోస్తున్నాను. మేము పామాయిల్ నూనె వాడతాను, అగా నూనె పోసుకుంటున్నాను. ఇదిగో మళ్ళీ వంటకానికి ఆయిల్ అయిపోయిన తర్వాత చక్కగా వడకట్టుకుని చల్లారిన తర్వాత డబ్బాలో పోసుకున్నాం అనుకో, మళ్ళీ అది ఇంకో వంటకు పనికి వస్తుంది. ఎప్పుడప్పుడే వడకట్టుకుని పోసుకోవాలి. చల్లారిన తర్వాత డబ్బాలోకి పోసుకుని ఉంచుకోవాలన్నమాట. నూనె కాగి లోపట్లో గుళ్ళు చట్నీ చేద్దామని. సరేనమ్మా, మరి ఇందులో గుళ్ళు చట్నీ కావాలి కదా, అది ఇది కూడా పొయ్యి అంటిస్తున్నా. ఇదిగో చట్నీలోకి వేడిశనగ నూనె. ఇదిగో బంగారం, ఒక స్పూన్ చాలు. సరేనా, మా మనవాడు ఏడ్చాను గుళ్ళు చట్నీయే తింటాడు, వేరే ఏం తిండి. ఇగో ఈ గుళ్ళకి ఈ పచ్చిమిరపకాయలు. కారం తిన్నోళ్ళు తగ్గించుకోవచ్చు, ఈ పెద్దగా కారంగా లేవు లోవులు కదా, అందుకని ముక్కలు కోసుకుని వేపించుకోండి, పేలిపోతున్నాయి. మొన్న అలాగే పేలిపోయింది నాకు. ఓకేనమ్మా, ఇదిగో అయిపో చుట్టూ గుళ్ళే. అదిగో ఆ గుళ్ళోకి కొంచెం జీలకర్ర, 2 ఎల్లుల్లిపాయ రేకలు, ఇదిగో చిన్న చింతకాడ. ఈ వాటర్ చట్నీలో పోయడానికి నానబెట్టుకున్నాను 2 రేకలు. ఓకేనమ్మా, ఇదిగో ఈ 3 మాట ఏగుతాయి. ఏగిన తర్వాత అప్పుడు దాన్ని చూసుకుందాం. అంతలోకి ఈ నూనె కాగుతుంది కదా, గారికి గారేసుకుందాం అంతట్లోకి. ఓకేనా అమ్మా, ఇదిగో పగిపోయిన చూసావా, మూత పెట్టి మిరపకాయలు వేపండి, పేలిపోతాయి. అమ్మా, ఏదైనా సరే ప్లేట్ పెట్టుకున్నారనుకో, ఇదిగో ఇది చల్లారిన తర్వాత ఇవన్నీ ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఇవన్నీ ఈ మిరపకాయలు చల్లారిన తర్వాత ఆడుకుందాం. అంతట్లోకి మనం గారేసుకుంటాకి వెళ్దాం. ఓకేనమ్మా, ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను మిక్సీ దగ్గర. ఇప్పుడు గారేసుకుందాం, అప్పటికి ఈ పచ్చిమిరపకాయలు చల్లారుతాయి. ఓకేనా, గొప్ప చూసుకుంటా. సరిపోయింది, స్మూత్గా వస్తాయి. ఇక చిన్న చిట్టుగారిలా చక్కగా. ఇంకో అదిగో సింపుల్గా, ఎందుకంటే ఇప్పుడు స్నాక్స్ టైం కదమ్మా, వర్క్కి వెళ్ళిపోతాడు మా మనవడు, అందుకని 4 తినేసేసి వర్క్ చేసుకుంటాకి వెళ్తాడు. ఇదిగో నేను కాగితం గట్ట పెట్టండి రా, అలవాట్లేదు. ఆకులు వేస్తారు కొంతమంది, కాగితం వేస్తారు.
కవర్లు వేస్తాను, ఇంక ఇలా వేసేస్తాను నేను. ఇంకంతే, ఇలాగ ఇది ఇంకంతే. కరెక్ట్గా రుబ్బుకున్నాం అనుకో, ఇదిగో ఇలాగని అంతే, అదిగో అలా వచ్చేస్తాం. అదన్నమాట. ఏమన్నా మంచి 4 మాటలు చెప్పనా? మరి సమ్మర్ వచ్చేస్తుంది, బాగా ఎండలు వచ్చాక ఏప్రిల్లో పడదాం ఒడియాలు కట్ట అనుకోకూడదు. ఎండలు బాగా ఉన్నాయి, ముందరే స్టార్ట్ అయిపోయి చక్కగా జాయిగా ఒక్కొక్కటి మొదలు పెట్టుకుంటే ఏప్రిల్ నాటికి ఇంట్లో కూర్చోవచ్చు ఏసీలు వేసుకుని. విపరీతమైన ఉడుకు. అమ్మా, ఏసీలు సర్వీసింగ్లు గట్రా చేయించుకోండి. అప్పుడే అంటే రేట్లు పెంచేస్తారు, సర్వీసింగ్ కూడా బిజీ అయిపోతారు. అది చక్కగా సర్వీసింగ్లు అవి చేయించుకుని అందంగా రెండోసారి ఆపడాల గట్ట ఏముండవు, ఒకసారి ఎప్పుడు. వాయికి వచ్చేడు గారెలు పడతాయి. కలర్ కూడా బాగుంటుంది, తక్కువ కదా, గోల్డ్ కలర్ వస్తుంది. అదే గుళ్ళపప్పు అనుకో వైట్ షేడ్లో వస్తుంది. అది సరిపోయింది 7 గారెలు. మళ్ళీ అది ఇంకో పాయ వేసుకోవచ్చు. అయిపోయిందిరా, ఇదిగో చూడు గోల్డెన్ కలర్లో వచ్చినాయి. తొక్కపప్పు అయితే ఇలా వస్తుంది అమ్మా. ఇదిగో సింపుల్గా శుభ్రంగా తిని చక్కగా చదువుకుంటాడు మాట మా మనవడు. ఇడ్లీ పప్పు పోసినప్పుడు ఇలా వేసుకుంటాం, పని కట్టుకుని వేయాలంటే అవ్వదు కదా. వాళ్ళ బేమ తీరిపోతే మనకే తృప్తిగా ఉంటుంది. ఇదిగో ఓకేనమ్మా. చట్నీకి వెళ్దాం. చట్నీ చేసేస్తాను ఇప్పుడు. ఫుల్ చట్నీ, చల్లారిపోయి పచ్చిమిరపకాయలే చట్నీ చేసేస్తాను. ఇవి కట్టేసి ఇదిగో పచ్చిమిరపకాయలు పేలిపోతున్నాయి అమ్మ. ఇగో గుళ్ళు ఓన్లీ ఇడ్చాను గుళ్ళు. ఇగో 2 ఎల్లుల్లిపాయ రేకలను తేలికాడ ఇంకేమైనా ఇగో ఒక్క చింతకాడ. ఓకేనా. ఇదిగో ఇది మళ్ళీ కొట్టినొప్పు. ఇదిగో కొంచెం వాటర్ పోతా. అందుబాటులో దగ్గరలోనే ఉంటాయి. గమ్మున అటు ఇటు బరిగెక్కలేదు. కిచెన్ చిన్నది సింపుల్గా. ఇదిగో ఇంకొకసారి పడతా, ఇంకొకసారి పడితే సరిపోద్ది. ఉత్తేడు శనగగుళ్ళకి పోపు వేసుకోక్కర్లేదు. శనగపప్పు, కొత్తిమీర, మినపప్పు ఇవన్నీ వేసుకున్నప్పుడే అయిపోయింది. అయితే కరెక్ట్గా సరిపోయినాయి అన్నీ కూడా. ఇప్పుడు గిన్నెలో తీసుకుంటా కొంచెం. తర్వాత వేసుకుని కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఇదిగమ్మా, అంటే ఆయిల్ అవుతుందో అని చెప్పి కింద పేపర్ వేసుకున్నాను. ఓకేనా. ఇదిగో మీ అందరి కొరకు మరి ఇవ్వడానికి ఉండదు కదా, చూసుకుని ఆనందించండి.
ఓకేనా? ఎంత తొందరగా అయిపోయింది చూసావా? ఓకే, బాయ్ బాయ్. మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను రేపొద్దున్న. ఓకేనమ్మా? బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి లైక్ చేయమని, షేర్ చేయమని. ఓకేనా? బాయ్ బాయ్.